సార్ చాలా మందికి చిన్నప్పటి నుంచే ఒబెసిటీ అనేది స్టార్ట్ అవుతుంది కిడ్స్లో. సో ఒబెసిటీ ఆ కిడ్కి స్టార్ట్ అయ్యే ముందు ఏమైనా సిమ్టమ్స్ చూపిస్తుందా సార్? సిమ్టమ్స్ అంటూ ఆల్ ఆఫ్ సిమ్టమ్స్ అని చెప్పలేము. ఒబెసిటీ అన్నది ఎట్లా అంటే కేటగరైజల్. ఇట్ క్యాన్ బి లైక్ సబ్జెక్టివ్. అంటే ఫుడ్ ఎక్కువ తినడం వల్ల అట్లాగా అవడం వల్ల. కానీ యాజ్ ద డేస్ గోస్ ఇన్సులిన్ అన్నది ఎలా అంటే రెసిస్టెంట్ అవుతూ ఉంటుంది. మోర్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల అట్లాగా అది ఎలా అంటే ఇంకా అలవాటు అయిపోతుంది. సో చిన్నప్పటి నుంచి ప్లేటింగ్ సిస్టమ్ స్టార్ట్ అయితే ఫార్ బెటర్. అంటే ఎలా అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ మినరల్స్ ఇవన్నీ ఒక మైండ్లో తెలియకుండా మీరు కేటగరైజ్ చేసుకుని పెట్టుకోగలిగితే థింగ్స్ చాలా బెటర్ అయిపోతాయి. ఒక్కసారిగా సిమ్టమ్స్ అంటూ ఏంటంటే వీళ్ళు ఎలా అంటే ఓవర్ ఈటింగ్కి వెళ్తారు. తినగానే మళ్ళీ తినాలని అనిపిస్తుంది. అంటే ఒక లడ్డు కాస్త 4 లడ్డూలు అవుతాయి. సో థింగ్స్ కీప్ చేంజింగ్. అలా మారుతున్నాడు అన్నప్పుడే ఒక టైప్ ఆఫ్ స్టమక్ ఫిల్లింగ్ సిస్టమ్ లాగా తీసుకుని పెట్టుకోవాలి. ఏదైతే స్టమక్ బాగా ఫిల్ అవుతుంది వాడు మళ్ళీ అడగడు అన్న ఫుడ్కి తీసుకుని వెళ్ళాలి. కొంచెం హై ప్రోటీన్ ఫుడ్ అప్పుడు ఇచ్చి చూడాలి. అట్లాగా మార్చుకుని చూడాలి. ఎక్కువ తింటున్నాడు అన్నప్పుడే రెగ్యులేషన్ ఆఫ్ ఫుడ్ విత్ ఎక్సర్సైజ్. తినడం కొంచెం కాన్సన్ట్రేట్ చేయడం కన్నా వాడి ఫిజికల్ ఎక్సర్సైజ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలిగితే యూ విల్ హ్యావ్ థింగ్స్ బెటర్. చిన్నపిల్లల్ని ఆపలేరు కదా. ఇప్పుడు నా ప్లేట్లో నుంచి తీసుకుని తింటే మీరు తొందరగా ఆపలేరు. సో ఎక్కువ తింటున్నాడు అన్నప్పుడు గెట్ హిమ్ ఇన్ టు ద ఫిజికల్ యాక్టివిటీ సో దట్ మీకు హార్మోనల్ బ్యాలెన్స్ సెట్ అయింది అనుకోండి. మెటబాలిజం హై, మోర్ హీ ఈట్స్ మోర్ ద మెటబాలిజం ఒబెసిటీలోకి ల్యాండ్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ. ఓకే. సో వాడి ఫిజికల్ యాక్టివిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ ఫ్యాట్స్లో కార్బోహైడ్రేట్స్ కొంచెం తగ్గించి ప్రోటీన్స్, ఫ్యాట్స్ అవి కొంచెం క్వాంటిటీ పెంచండి. సో థింగ్స్ కెన్ గెట్ బెటర్. ఓకే. ఎర్లీ రియలైజేషన్ అండ్ గెటింగ్ ఇట్ డన్ విల్ బి ఫార్ బెటర్. సార్ ఇప్పుడు న్యూ బోర్న్ బేబీస్ ఉన్నారు. సో వాళ్ళకి ఫస్ట్ వెళ్ళంగానే చేసేది జాండీస్ టెస్ట్ అనేది చేస్తూ ఉంటారు. జాండీస్ టెస్ట్ చేసినప్పుడు ఒకవేళ బేబీకి జాండీస్ ఉంటే బాక్స్లో పెట్టడం జరుగుతుంది. కానీ చాలామంది ఏంటంటే అవసరం లేదండి మేము ఎండలో పెట్టుకుంటాము జాండీస్ తగ్గిపోతాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో నిజంగా సన్లైట్ అనేది హెల్ప్ చేస్తుంది సార్ జాండీస్ కంట్రోల్కి? ఫస్ట్ థింగ్ అంటే 2-3 పాయింట్స్ రావాలి ఇక్కడ. యూ హ్యావ్ టు నో లైక్ పుట్టిన ప్రతి బేబీకి జాండీస్ రావడానికి అవకాశం ఉంటుంది. అది బ్లడ్ గ్రూప్స్ రిలేటెడ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. మదర్ ఓ పాజిటివ్ అయ్యి బేబీ ఏ కానీ బి కానీ పాజిటివ్ అయితే జాండీస్ అన్నది 3rd డే 4th డే 2nd డే కూడా వచ్చిన బేబీస్ చాలామంది ఉంటారు. ఫోటోథెరపీ అంటే బాక్స్ అన్న వర్డ్ కన్నా నాకు తెలిసినంత వరకు ఫోటోథెరపీ అమ్మ పక్కనే పెట్టుకుని క్రాడిల్లో పైన పెట్టే లైట్స్ ఫోటోథెరపీ లైట్స్ అంటారు. లైక్ 24 to 48 hours అకార్డింగ్ టు ద బేబీస్ వాల్యూ అలాగా చెక్ చేసుకుని పెట్టుకుంటాం. ఈ మ్యాక్సిమం జాండీస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్లడ్ గ్రూప్స్, డీహైడ్రేషన్, వెయిట్ కొంచెం తక్కువ, ఇంట్రాయూటరైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్ బేబీస్ అంటారు. ఇట్లాంటి బేబీస్కి కొంచెం తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఫీడింగ్ అన్నది ఆర్గనైజ్డ్గా స్టార్ట్ చేసుకుని బేబీ రైట్ అమౌంట్లో ఫీడ్ అయ్యి రైట్ అమౌంట్ ఆఫ్ యూరిన్ మోషన్ అలా అవ్వితే ఈ బిలిరుబిన్ అన్నది జాండీస్కి కారణమైన ప్రోడక్ట్ యూరిన్ మోషన్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం చాలా ఎక్కువ. ఒకవేళ అలా వెళ్ళట్లేదు అట్లా ఉన్నప్పుడు అది పెథలాజికల్ జాండీస్ అవుతుంది. నార్మల్గా వచ్చేది ఫిజియలాజికల్ జాండీస్. సో దిస్ క్యాన్ బి ట్రీటెడ్ బై ఓన్లీ ఫోటోథెరపీ అండ్ ఫీడింగ్ ద బేబీ వెల్ సో దట్ బేబీ డజంట్ ల్యాండ్ ఇన్ డీహైడ్రేషన్. క్లియర్. నెక్స్ట్ కమింగ్ టు సన్లైట్. సన్లైట్లో ఏంటంటే అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్ రెండు ఉంటాయి. ఈ ఫోటోథెరపీ లైట్స్ ఏంటంటే దే ఆర్ మేడ్ ఇన్ సచ్ వే దట్ లైక్ ఒక్క ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ని అది ఎమిట్ చేస్తుంది. ఆ ఎమిట్ అయిన లైట్ ఆ బిలిరుబిన్ అన్న దాన్ని బ్రేక్ చేస్తుంది స్కిన్ లోపల. కానీ సన్లైట్లో ఏంటంటే యూ హ్యావ్ ఎవ్రీథింగ్ విబ్జిఆర్ లాగా. ఈ ఫోటోథెరపీలో ఆ బ్లూ లైట్ ఒకటే ఉంటుంది. కానీ ఈ సన్లైట్లో ఏంటంటే ఈ విబ్జిఆర్ అని చెప్పి మొత్తం లైట్స్ అన్నీ ఉంటాయి. యూ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ లైట్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అట్లాగా. సో మీకు ఒకే ఒక్క కండిషన్ చెప్తాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఒక బేబీ బాగా ఏడుస్తుంది అని చెప్పి తీసుకొచ్చారు. 3వ రోజు 4వ రోజు బేబీ ఎందుకు బాగా ఏడుస్తుంది అని చెప్పి చూస్తే వెనకాల చూస్తే సన్ బర్న్స్. వాళ్ళు చేసిన తప్పనలా ఏంటంటే గ్లాస్
ఇంట్లో గ్లాస్ ఉంది వాళ్ళకి, సన్లైట్ ఆ గ్లాస్ మీద పడి ఆ లైట్ ఆ బేబీ మీద పడుతుంది. దే డజంట్ నో ఇట్. అంటే ఆ గ్లాస్ బాగా అబ్జర్వ్ చేసి ఎమిషన్ ఇంకా కొంచెం కాన్సన్ట్రేటెడ్ లైట్ని ఎమిట్ చేస్తుందని తెలియక జస్ట్ అట్లా పట్టుకుని ఉన్నారు. సో ఇట్ స్టార్టెడ్ బర్నింగ్ ద స్కిన్. ఓకే, జాండీస్ కన్నా ఆ బేబీ ఇన్ఫెక్షన్తో ఆ బర్న్ ఇంజరీస్తో 7-8 రోజులు ఉంది ఐసీయూలో. సో లైక్ సన్లైట్ అన్నది ఈజ్ నాట్ డెఫినెట్ ట్రీట్మెంట్. ఇట్ కుడ్ హ్యావ్ బిన్ ఎ ట్రీట్మెంట్ వెన్ దెర్ ఈస్ లైక్ ఒక 20 years 30 years బ్యాక్ వేర్ అల్ట్రావైలెట్ వేవ్స్ ఆర్ బెటర్ కాన్సన్ట్రేటెడ్ దాన్ ది ఇన్ఫ్రారెడ్ వేవ్స్. ఇప్పుడు ఈ ఇన్ఫ్రారెడ్ వేవ్స్తో ఏంటంటే బేబీ డీహైడ్రేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ, కానీ ఈ జాండీస్ని ట్రీట్ చేసే దట్ అయితే కానే కాదు. కానీ మిస్కన్సెప్షన్ ఎట్లా అంటే ఆ సన్లైట్లో పెట్టిన 2 రోజులు అమ్మ పక్కన జరిగిపోవాల్సిన ట్రీట్మెంట్ని వాళ్ళు వేస్ట్ చేస్తున్నట్టు. 4th day 5th day వచ్చేటప్పటికి 15 above వాల్యూతో వచ్చినప్పుడు వీ ట్రై టు ట్రీట్ ఇట్ ఇన్ ఐసీయూ, విచ్ ఈస్ నాట్ లైక్ యాక్సెప్టబుల్ ఫర్ ఎనీ వన్. బేబీని ఐసీయూలో పెట్టారు అంటే అది ఒక పెద్ద విషయం. సో అలా కాకుండా ఎర్లీగా గెటింగ్ ఫోటోథెరపీ ఎట్ హాస్పిటల్ ఆన్ ద మదర్ సైడ్ ఈజ్ ఫార్ బెటర్ దాన్ సన్లైట్. సన్లైట్ ఉపయోగపడుతుందా అంటే మాత్రం ఇప్పుడున్న సన్లైట్కి నో. సో చాలా మంది కూడా సన్లైట్ కింద అంటే గంటలు పెట్టేస్తారు సార్, ఓవర్ కేర్ అనమాట అది. సో ఒకవేళ సన్లైట్ కింద పెట్టుకోవాలంటే మ్యాక్స్ ఎన్ని మినిట్స్? లెస్ దెన్ 10 minutes అనుకోండి, ఓన్లీ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ పేరెంట్స్ అనుకున్నా కానీ. బట్ లైక్ యాజ్ ఎ డాక్టర్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఐ రియల్లీ సే నో. బట్ ఫర్ దేర్ సాటిస్ఫాక్షన్ అది జాండీస్ కన్నా ఏమైనా విటమిన్ D3 ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుందేమో దానికి. సో నాట్ లెస్ దాన్ 10 minutes అట్ ఆల్. 5 minutes ఈస్ లైక్ మినిమం టైం, అండ్ దట్ టు నాట్ ఇన్ మిట్ట మధ్యాహ్నం అట్లా కాకుండా కొంచెం ఎర్లీ మార్నింగ్ అట్లాగా, ఆన్ సాటిస్ఫాక్షన్ బట్ నాట్ ఆన్ ప్రోటోకలైజ్డ్ వే. సార్ ఒక బేబీకి తరచూ కోల్డ్ చేస్తూ ఉంటుంది అంటే నేను రీసెంట్గా విన్నాను, ఒక బేబీకి ఇయర్లీ ఒక 7 times కోల్డ్ చేయడం ఈజ్ కామన్, అంతకన్నా ఎక్కువ చేస్తే డాక్టర్ని రిఫర్ చేయాలి అని చెప్పేసి విన్నా నేను. సో ఒక బేబీకి మ్యాక్స్ ఇయర్లీ ఎనీ టైమ్స్ కోల్డ్ చేయాల్సి వస్తుంది, లేదు తరచూ కోల్డ్ చేస్తుందంటే బేబీకి వాట్ డస్ ఇట్ మీన్ సార్? అంటే ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్ ఆన్ ఇమ్యూనిటీ ఆర్ సంథింగ్ లైక్ దట్. తరచూ కోల్డ్ రావడానికి 2 chances ఎక్కువ అమ్మా, వైరల్ కానీ మోస్ట్ ప్రాబ్లీ అలర్జిక్ బేబీస్ కానీ. సో వీళ్ళకి కొంచెం ఎక్కువ. ఇప్పుడు ఇంట్లో ఫస్ట్ కిడ్ అట్లాగా జస్ట్ ఒక 2-3 ఉన్నారు ఇంట్లో అంటే దట్స్ ఎ డిఫరెంట్ పార్ట్. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే కిడ్ ఎవరైనా ఉన్నారు అనుకోండి, వాడు ప్రతి 2 రోజులకి ఒక కొత్త వైరస్ని తీసుకొస్తాడు ఇంట్లోకి. సో డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఎలా అంటే వాడు క్లీన్ చిట్గా వస్తాడు అని. సో వెన్ హీ కమ్స్ డౌన్ హీ గెట్స్ ఆల్ కైండ్ ఆఫ్ వైరస్, ఆ వైరస్ వస్తుంది. ఒకవేళ మదర్ ఇచ్చిన ఇమ్యూనిటీ వల్ల ఇఫ్ హీ క్యాన్ ఫైట్ ఇట్ అవుట్, he'll fight it out. The kid, the small months kid. If he is not able to fight or something like that, ఈ కోల్డ్ కాఫ్ అని వస్తుంది. కానీ ప్రతి కోల్డ్ కాఫ్ నీడ్ నాట్ టు బి ట్రీటెడ్. సపోర్టివ్ మేనేజ్మెంట్, ఒక స్టీమ్ ఇన్హలేషన్, నేసో క్లియర్ డ్రాప్స్ అని ముక్కును క్లియర్ చేయగలిగితే ఒక 1 to 2 daysలో హీ కెన్ ఫైట్ ఇట్. ఓకే, లైక్ దెర్ ఆర్ ఓన్లీ జస్ట్ ఎన్ నెంబర్ ఆఫ్ డ్రగ్స్, అంటే కొన్ని డ్రగ్స్ మాత్రమే ఉన్నాయి లెస్ దాన్ 1 year ఆఫ్ బేబీస్కి ఇవ్వాల్సినవి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ లైక్ మదర్ ఇమ్యూనిటీ, బేబీ ఇమ్యూనిటీ లైక్ ఇంకా సమ్మేషన్ చేస్తుంది. సో బేబీస్ విల్ డూ బెటర్ అప్ టు 6 to 7 months. 6 to 7 months తర్వాత ఏంటంటే మదర్ ఇమ్యూనిటీ వీన్ ఆఫ్ అవడం స్టార్ట్ అవుతుంది, కొత్త ఇమ్యూనిటీ బేబీ చేసుకోవాలి. ఆ టైంలో ఎక్స్పోజర్ని తగ్గించగలిగితే బేబీస్ విల్ డూ బెటర్. ఓకేనా? మోర్ దాన్ 7 times or 8 times బేబీ నిజంగానే ఉంది అంటే ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటారు. 7 సార్లు సంవత్సరంలో 7 సార్లు అంటే 7 నెలలు, 7 నెలలు ప్రతి నెల బేబీ అట్లా ఇబ్బంది పడుతుంది అంటే దెర్ ఇస్ సంథింగ్ లైక్ వీఆర్ మిస్సింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అన్నట్టు ఒకసారి పీడియాట్రిషియన్ చూపిస్తే ఈజ్ ఇట్ లైక్ స్మాల్ వైరల్ ఇన్ఫెక్షన్, సెల్ఫ్ లిమిటింగ్ వైరల్ ఇన్ఫెక్షనా, సెల్ఫ్ లిమిటింగ్ అలర్జిక్గా, లేదు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి దాని పైన ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా అన్నది రీచెక్ చేసుకోవాలి. సో యూ నీడ్ టు లుక్ ఇన్ టు దట్. ఈ అన్నిటిల్లో బేబీ ఎదుగుదల ఎట్లా ఉంది,
బరువు ఎలా పెరుగుతుంది, అర్థమైంది. అన్నిట్లో బాగా జరుగుతూ ఒక 5-6 సార్లు సెల్ఫ్ లిమిటింగ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా బేబీ బాగున్నట్టే. ఓకే. లైక్ బేబీ మైల్ స్టోన్స్, బేబీ వెయిట్, లెంత్ అట్లాంటివి ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే మాత్రం దెన్ యూ నీడ్ టు లుక్ ఇన్ టు ఇన్ ఎ డిఫరెంట్ వే. ఓకే. సో అప్పుడు మీరు ఎక్కువ ఆలోచించాలి కానీ బట్ సెల్ఫ్ లిమిటింగ్ ఉన్న కోల్డ్ కాఫ్స్ అవన్నీ ఓవర్గా ట్రీట్ చేయాల్సినంత అవసరం అయితే లేదు. ఓకే. క్లియర్.